వచ్చి పార్టీ పెట్టిండు. టీడీపీ పెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు పేరు కేటీఆర్ గారు పెట్టిండు, కేసీఆరే. ఎందుకు ఇవన్నీ తవ్వుకుంటారు? అవసరం ఏమొచ్చింది? అవును, ఆయన తెలుగుదేశం, ఆయన ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక అట్లా అనుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం ప్యూర్ టీడీపీ కదా. మరి అట్లా అంటే ఇవన్నీ ఎందుకు మీకు ఇవన్నీ ఎందుకు తోకుంటున్నావు హరీష్ రావు? ఇది కాబట్టి ఇక్కడ ఒకటే ఏమంటున్నావు చాలు, ఇది బయటికి పోయినాను. అవన్నీ కాని ముచ్చట్లు హరీష్ రావు. ఏంటవి ఏమన్నా అయితే అవి 3 నెలలు ఎవడన్నా అప్ప చెప్తాడు పోయి. అది అట్లా ఇట్లయితే నాకు అర్థమే కాలేదు అది. అంతే, మీకు బ్రేకింగ్లో వస్తే పానాలు పోతే ఏం పిల్లల పరిష్కారం ఏం కదా? అది ఎట్లా ఇస్తారు? నేనెందుకు చేస్తే సలహా ఇస్తున్నా ఆయనకు. వస్తంటే రానాయన. ఇప్పుడు మా పార్టీల నుండి అడిగితే కొంత అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదంటే ఉత్తమ్ రెడ్డి గారు, అరే మన పార్టీలోకి వచ్చిండు కదా, మరి ఈయన 3 నెలలు అంటున్నాడు, ఇది ఎంత పాసిబుల్ ఉందా లేదా అని అధికారులని లా అడ్వకేట్లను కూర్చొని అప్పుడు ఆలోచన చేస్తాం. నీకు నిజంగా అది నిరూపించుకోవాలని అనుకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రా. మహేష్ గౌడ్తో మాట్లాడు, పీసీసీ తోటి వచ్చి కలు, మా ఇన్ఛార్జ్ తోటి మాట్లాడి కలు, ఇక్కడ జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకొని అప్పుడు అడుగు. అప్పుడు లాని కూర్చోబెట్టి, అంటే అధికారులను కూర్చోబెట్టి అది పాసిబుల్ ఉందా లేదా అని దాని గురించి అప్పుడు మాట్లాడాలి. కానీ ఇక రోజుగా ఇదేగా నువ్వు ఇదొక తంత్రంతో రోజు ఇదే పని పెట్టుకొని మీడియాలో మాట్లాడము, అట్లాగే సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసుకోవడము, మీరేదో శుద్ధ పూసులని అదేదో మీరు చేసిన నష్టం మా మేడకు రుద్దుతూ ప్రచారం చేస్తూ మీరు ఏదైతే కొత్త ఆట స్టార్ట్ చేసారో అది ఒకసారి 2 సార్లు ఓకే ఏదో అన్నావు, పొలిటికల్ పార్టీగా అన్నావు, మేము కూడా సరే దానికి ఏదో చెప్పాలో చెప్పినాం, అయిపోయింది. అందుకే కదా ఈరోజు మొన్న కూడా ఏమన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చ పెడదాము, డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా పిలిపిస్తా, మీరు కూర్చొని మీ డౌట్స్ అని అడగండి, ఒకవేళ వాళ్ళు ఏది చెప్తే అది జిందామని అంటుండు కదా సీఎం గారు కూడా. ఉత్తమ్ రెడ్డి గారు అది ఇద్దరు చెప్తున్నారు కదా.